అవర్ వెల్కమ్ దీపిక మేడం. ఓకే అండి. మేకింగ్ కాంటాక్ట్ అవర్ సోల్ జర్నీ అండ్ పర్పస్ త్రూ లైఫ్. ఇది రామ్తా గారి బుక్స్ లో ఒక బుక్ అండి. రామ్తా రామ్తా గారి నాలెడ్జ్ ఇప్పుడు 101 అయితే మాత్రం స్కూల్ స్ట్రిక్ట్ గా రూల్స్ ప్రకారం 101 చేయని వాళ్ళతో డిస్కస్ చేయకూడదు అని స్కూల్ ప్రకారం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. బుక్స్ డిస్కస్ చేయకూడదు అని అయితే నాకు తెలిసినంత వరకు లేదు. బుక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బుక్ కొనుక్కొని వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఒక పాయింట్ రామ్తా గారు చెప్పిన ఒక పాయింట్ మనం జస్ట్ చెప్పుకొని స్టార్ట్ చేద్దాం. ఆయన ఆయన చెప్పిన ఒకే ఒక కండిషన్ రూల్ ఏంటి అంటే, మీకు అర్థమైన నాలెడ్జ్ నేను చెప్పానని మాత్రం చెప్పకండి అని చెప్పారు. ఇప్పుడు ఈ బుక్ చదివి ఈ లైన్ చదివి నాకేం రామ్తా గారు చెప్పిన లైన్ చదువుతానో దాని నుంచి నాకేం అర్థమైందో మాత్రమే నేను చెప్పేది. ఇది నేను చెప్పింది రామ్తా గారు చెప్పింది అని అనుకోవద్దు. ఎందుకంటే నా అవగాహన, నా అండర్స్టాండింగ్, నా లెవెల్ ప్రకారమే ఉంటుంది కాబట్టి. సో ఇది ఇంకా నేను ఏ క్లాస్ చెప్పినా ఇది ఇంప్లైడ్. నేను చెప్పింది నా అవగాహన. రామ్తా గారి అవగాహన అయ్యుండొచ్చు, అవి ఉండకపోవచ్చు. నేను అర్థం చేసుకున్నది నేను చెప్తున్నా. ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అవర్ సోల్స్. వాయిస్ క్లియర్ గానే ఉందండి? ఓకే అమ్మా. ఆడియన్స్ లో కూడా ఎవరైనా కొంచెం రెస్పాండ్ అవుతూ ఉండండి. నేను ఉంటానమ్మా ఇక్కడ. వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే అండి. అప్పుడు కొంచెం ఉన్నారు వింటున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది చెప్పడానికి. అవర్ ఓకే. సోల్స్ విషన్ అండ్ జెనెటిక్ ఎవల్యూషన్ అండి. అంటే ఇప్పుడు అసలు ఆ బాగుంటుంది ఈ బుక్. మన సోల్ పర్పస్ ఏంటి, మన సోల్ ఇక్కడికి ఎందుకు వస్తుంది, మన బాడీ బాడీకి సోల్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, బాడీ మన ఇక్కడ మనము చేసే యాక్షన్స్ కి బాడీ ఎంత రెస్పాన్సిబుల్, బాడీ అంటే మన పేరెంట్స్ నుంచి వస్తున్న జీన్స్, జీన్స్ ఎంత రెస్పాన్సిబుల్, సోల్ ఎంత రెస్పాన్సిబుల్, వీటి మధ్య మనము డిఫరెన్స్ ఈ బుక్ లో చూస్తాం. అసలు సోల్ పర్పస్ ఏంటి, సోల్ ఏం చేస్తుంది, మనం ఏం చేస్తున్నాము, ఇదంతా ఉంటుంది ఈ బుక్ లో. ఐ సెల్యూట్ యూ ఫ్రమ్ ది లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్ టు ది లార్డ్ గాడ్ ఆఫ్ యువర్ బీయింగ్. ఎప్పుడైనా ఒకళ్ళకి ఒకళ్ళు నమస్కారం పెట్టారు అంటే ఇదే అర్థం. నాలోని దైవం నీలోని దైవంకి నమస్కరిస్తుంది అని. ఎప్పుడైనా ఎవరు ఎవరికి నమస్కారం పెట్టినా ఇంటర్నల్ మీనింగ్ ఇదే. నాలోని దైవం, లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్, నాలోని దైవం నీలోని దైవంకి నమస్కరిస్తుంది అని. అంటే ఎదుటి వాళ్ళలోని దైవంని గుర్తించే ఆ క్షణం మనం కూడా దైవంగా ఉంటాము. సో అది ఒక ప్రాక్టీస్. మనలోని మనం ఒక నిమిషం దైవం లాగా ఉండేందుకు, ఆ సెకండ్ మనం దైవంగా ఉండాలి అని ఒక రిమైండర్. లెట్ us హ్యావ్ ఏ డ్రింక్ టుగెదర్ దిస్ ఫైన్ మార్నింగ్. డ్రింక్ తాగుదామని చెప్తున్నారు. అప్పుడు ఒక టోస్ట్ చెప్తున్నారు. ఓ మై బిలవ్డ్ గాడ్, ఆఫ్ దట్ విచ్ ఐ డిజైర్, ఫిల్ మీ టు ఆల్ ఎటర్నిటీ ఆఫ్ ద అడ్వెంచర్ ఆఫ్ లైఫ్. I swear I shall not pass away, but shall live forever in the spirit of your bosom. God help my life. So be it to life. సో ఏం చెప్తున్నారంటే, ఓ మై బిలవ్డ్ గాడ్, టోస్ట్ అన్ని ఏదైనా మనలోని గాడ్ తో మాట్లాడటమే ఉంటుంది ఎప్పుడైనా. ఓ మై బిలవ్డ్ గాడ్, ఆఫ్ దట్ విచ్ ఐ డిజైర్, ఫిల్ మీ టు ఆల్ ఎటర్నిటీ ఆఫ్ ద అడ్వెంచర్స్ ఆఫ్ లైఫ్. అసలు మనము ఇక్కడ లైఫ్ తీసుకుంటుందే ఈ లైఫ్ యొక్క అడ్వెంచర్స్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయటానికి. ఈ సోల్ బుక్ స్టార్ట్ అయినప్పుడు ఈ టోస్ట్ ఎందుకు చెప్పారు అంటే, ఇది మన మన రిమైండర్ అన్నమాట. ఎందుకంటే మనము మన సోల్ పర్పస్ ఒకలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత జీన్స్ ప్రకారం వేరేలాగా జీవిస్తా ఉంటాము. కానీ నా డిజైర్స్ అన్నిట్లోకి నన్ను శాశ్వతంగా ఈ అడ్వెంచర్స్ ఆఫ్ లైఫ్ తో నింపేయండి నా జీవితంని అని కోరుకుంటున్నారు. అంటే ప్రతి జన్మలో పెళ్లి చేసుకోవటం, పిల్లలు పుట్టటం, లేదంటే చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం, లోన్లు తీసుకోవటం, ఆ లోన్ల కోసం లైఫ్ అంతా కష్టపడి, అంటే మన లోపల కాలింగ్ వేరేలాగా ఉంటుంది. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఇది చూడాలి అని. కానీ మన రెస్పాన్సిబిలిటీస్ వల్ల మనము స్ట్రక్ అయిపోయి ఉంటాము మోస్ట్‌లీ. సో
ఈ ఈసారి ఈ లైఫ్ టైమ్‌లో అలాగా కాకుండా అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటే వాటిల్ని ఫుల్‌ఫిల్ చేయాలి. రెస్పాన్సిబిలిటీస్ వదిలేసేయమని గాదు. కానీ ఈ లైఫ్ టైమ్ నా లైఫ్ అంతా అడ్వెంచర్స్‌తో నిండిపోయేలాగా ఆహ్, ఈ లైఫ్ టైమ్ అని గాదు. ఆల్ ఎటర్నిటీ మొత్తం అంటే నేను ఈ రెస్పాన్సిబిలిటీస్‌ని చూసుకోవాల్సొస్తుంది కాబట్టి మనం చూసుకోవాలి ఖచ్చితంగా. చూసుకుంటూనే ఆల్ ఎటర్నిటీ ఈ లైఫ్ యొక్క అడ్వెంచర్స్‌తో నింపేసేయి నా లైఫ్‌ని. అంటే నేను ఏ అడ్వెంచర్ చేయాలి అనుకున్నానో, ఏది ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకోని జన్మ తీసుకున్నానో, అవి నేను చేయగలగాలి. ఐ షల్ నాట్ పాస్ అవే బట్ షల్ లివ్ ఫరెవర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ బాజమ్. నేను వెళ్ళిపోను, ఆగిపోను, వెళ్ళిపోను. శాశ్వతంగా నిలిచిపోతాను. ఐ షల్ లివ్ అని ప్రామిస్ చేస్తున్నాననమాట. నేను సాహసంగా ఈ ఈ విధంగా జీవిస్తాను. దైవంలాగా జీవిస్తాను. ఫరెవర్ శాశ్వతంగా ఉండిపోతాను. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ బాజమ్ అంటే నీ ఒడిలో, నీ గుండెల మీద స్పిరిట్ లాగా శాశ్వతంగా ఉండిపోతాను. నువ్వు నా లైఫ్ అంతా అడ్వెంచర్స్‌తో నింపేసేయి. నేను శాశ్వతంగా నిలిచిపోయేలాగా నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు. గాడ్ హెల్ప్ మై లైఫ్. నా లైఫ్‌కి, నా జీవితంకి దానికి నాకు హెల్ప్ చెయ్యి దేవుడా అని అడుగుతున్నారు. ఎప్పుడైనా మనకి ఏ హెల్ప్ కావాలన్నా మన గాడ్‌ని మనము అడగాలనమాట. గాడ్ హెల్ప్ మై లైఫ్ అని అడుగుతున్నారు. ఈ జీవితంకి నాకు హెల్ప్ చెయ్యి. ఎలాంటి హెల్ప్ కావాలి అంటే అడ్వెంచర్స్‌తో నిండిపోవాలి నా లైఫ్ అంతా. అంటే నా సోల్ కాలింగ్స్ ఏంటి? నా ఆత్మ ఏం కోరుకుంటుందో అవి అన్నీ జరగాలి. ఆ విధంగా నా జీవితంని నేను జీవించగలగాలి. ఆ విధంగా నేను శాశ్వతత్వంగా నిలిచిపోవాలి అని కోరుకుంటున్నారు. Those are considered righteous moments. It is where you have lifted your love with divine focus above the tribulations of your humanity. And that is what allows the soul and the spirit and finally the body to soar in what is called a state of bliss. If you missed it, we are regretful. ఈ క్షణాలని రైటియస్ మూమెంట్స్ అంటారు. రైట్ రాంగ్ అని ఎక్కడ చెప్పింది లేదు. కానీ రైటియస్ అని మాత్రం చెప్తారు. తప్పు, ఒప్పు, రాంగ్, పాజిటివ్, నెగెటివ్ ఇలాంటివి లేవు. కానీ రై రైటియస్ అని మాత్రం ఉంది. రైటియస్ అంటే ఏంటి అంటే ఏ క్షణాలైతే మనం దైవంగా జీవించి మన మన డైరెక్షన్ ఎదుగుదల వైపు, ఎదుగుదల వైపు అంటే ఏ ఎదుగుదల అంటే మన స్పిరిట్ ప్రకారం ఎదుగుదల వైపు ఏవైతే ఉంటాయో అంటే ఏ క్షణాలైతే మనం దైవంగా ఉంటామో అవి రైటియస్ మూమెంట్స్. ఇట్ ఈస్ వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్ విత్ డివైన్ ఫోకస్ అబౌవ్ ద ట్రిబులేషన్స్ ఆఫ్ యువర్ హ్యుమానిటీ. మనము మనిషిగా పుట్టాము అంటే ఇక్కడ మనిషిగా మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ట్రిబులేషన్స్ ఉంటాయి. ఇలాంటివి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మనం అనుకుంటాము అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. వీటి వల్ల నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, వీటి వల్ల నేను నా జర్నీ ముందుకెళ్ళట్లేదు, వీటి వల్ల నేను అడ్వెంచర్స్ చేయలేకపోతున్నా అలా మనం అనుకోవచ్చు. కానీ మ్, మనము డివైన్ తో కనెక్ట్ అవ్వటానికి ఒక్క సెకండ్ చాలు. అంటే చాలా టైం ఏం అవసరం లేదు, ఎందుకంటే డివైన్ ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అదొక స్టేట్ కాబట్టి ఎన్ని ట్రిబులేషన్స్ ఉన్నా అంటే మనిషిగా మనకి ఎన్ని కష్టాలున్నా మ్, మనం ఆ కష్టాలతో కనెక్ట్ అయ్యి మైండ్ స్థాయిలో ఉంటే ఆ కష్టాలతో కనెక్ట్ అయి ఉంటాము. లేదంటే వాటిల్ని కింద స్థాయిలో పెట్టేసి మనం దైవం స్థాయిలో, అంతా మన మైండ్ లోనే కదా. దైవం స్థాయిలో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడుంటాయి? మనమే కొన్నిసార్లు మన ఎక్స్‌పీరియన్స్‌లు చూసుకుంటే, కొన్నిసార్లు కష్టాల్లో పడిపోయి, లేదంటే ఇట్లా ప్రెషర్స్‌లో పడిపోయి ఉంటాము. కొన్నిసార్లు మనము హై స్టేట్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా వచ్చిపోయేవిలాగా మనము ఎటర్నల్‌గా ఉంటాం. అంటే ఉంటాము మనము.
ఇవన్నీ వచ్చిపోతా ఉంటాయి అన్నమాట. అవన్నీ వస్తాయి పోతాయి. మన స్టేట్ మనకే ఉంటుంది అన్నమాట. It is where you have lifted your love with divine focus above the tribulations of your humanity, and that is what allows the soul and spirit, finally body, to soar in what is called state of bliss. ఇలా ఎప్పుడైతే మనము ఈ మనిషిగా చిన్న స్థాయిలో వచ్చే వీటికి కనెక్ట్ అవ్వకుండా ఎప్పుడు డివైన్ ఫోకస్ తో మన ప్రేమ, మన లవ్ ని, అంటే మన స్థాయిని డివైన్ ఫోకస్ తో, దైవం మీద ఫోకస్ తో మన ఆ లిఫ్ట్ చేసుకుంటాము. మనల్ని మనము ఆ లిఫ్ట్ చేసుకోవడం అంటే ఆ డివైన్ తో కనెక్ట్ అయ్యి ఉంటాము. అప్పుడు మాత్రమే మనము మన సోల్, మన స్పిరిట్, ఈవెన్ మన బాడీ కూడా స్టేట్ ఆఫ్ బ్లిస్ లో ఉంటుంది. మన బాడీ కూడా సోల్ స్పిరిట్ లాగా మన బాడీ కూడా వేరే స్టేట్ లో ఉంటుంది అనమాట. స్టేట్ ఆఫ్ బ్లిస్ లో ఉంటుంది. సో ఇంతకు మించి నిజమైన ఆనందంకి వేరే ఆప్షనే లేదు. వేరే ఏ ఆనందమైనా, ఒక డ్రెస్ కొనుక్కున్నా, లేదంటే బంగారం కొనుక్కున్నా, లేదంటే కార్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, అవన్నీ ఆనందంని ఇచ్చినా నిజమైన జాయ్, బ్లిస్ అన్నది మాత్రం ఖచ్చితంగా దైవంతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మన సోల్ కి, స్పిరిట్ కి, మన బాడీకి వస్తుంది అనమాట. అప్పుడే మనకి ఆపోజిట్ లేని ఆనందంని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. Well, let us begin this day, this fine morning's teaching, a lesson that we will not regard it as the truth. We will regard it as a philosophy, including biology, neurology. సో ఈ రోజు టీచింగ్ ఏంటి అంటే సోల్ గురించి చెప్తున్నారు. రామ్తా టీచింగ్స్ అన్నీ జనరల్ గా ట్రూత్ బేస్డ్ గా ఉంటాయి. అంటే సైంటిఫిక్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మీకు ఏది మీకు నమ్మకం కానిది ఏది నమ్మద్దు అనే చెప్తారు రామ్తా. సో అందుకే అన్ని మెడికల్ టర్మ్స్ కూడా వాడి ఆ, మొత్తం రామ్తా నాలెడ్జ్ వింటే సగం మెడికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది అనమాట. సగం ఫిజిక్స్ నాలెడ్జ్ అన్నీ వస్తాయంటే అనమాట. అవన్నీ కలిపి చెప్తా ఉంటారు. లైక్ బయాలజీ, న్యూరాలజీ లానే ఇది ఒక ఫిలాసఫీ లాగా మనం కన్సిడర్ చేస్తాము అంటున్నాం. ఎందుకంటే మనకి సోల్ గురించి మనకి తెలియదు కాబట్టి అది ఒక మనకి ట్రూత్ లాగా మనకి అనిపించదు. అది విన్నప్పుడు ఇలా సోల్ ఇలా ఇప్పుడు మామూలుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తుంటే ఈ సైంటిస్ట్ ఇది ప్రూవ్ చేశారు అని మనకి ప్రూఫ్ ఉంటుంది కాబట్టి అదొక ట్రూత్ అని మనం నమ్ముతాము. అదే మనం సోల్ గురించి, స్పిరిట్ గురించి ఇట్లా మాట్లాడేటప్పుడు మనకేమనిపిస్తది, అది నిజమో కాదో మనకి తెలియదు కాబట్టి మనం దాన్ని నిజం లాగా కన్సిడర్ చేయకుండా అదొక ఫిలాసఫీ లాగా చూస్తాం అన్నమాట. And then when we are finished with this lesson, we will come to some suppositions in regard to it. But along the way, what will become apparent to many of you sitting in the audience is, if you are peppered with the teaching, is that it will start to strike chords in you, and the chords we call a harmonic. So ఇది మనము ఒక ఫిలాసఫీ లాగా అలా చూస్తాము. కానీ ఇది వాస్తవం అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఈ మొత్తం ఇది చాప్టర్, ఈ బుక్ ఫినిష్ అయ్యేటప్పటికి మనము కొన్ని కొన్ని మనకి అర్థమవుతాయి. అంటే అర్థం ఎలా అంటే, ఇది మనకి రియాలిటీలో ఫిజికల్ గా మనకి రియల్ అని అర్థం అవ్వకపోయినా లోపల ఎక్కడో కనెక్షన్స్ వస్తాయి అన్నమాట. స్ట్రైక్ కార్డ్స్ అన్నారంటే ఆ ఆ అవేంటి, అవి వేణలో అవి మోగుతాయి కదా కరెక్ట్ గా, అంటే మనకి ఎక్కడో కనెక్ట్ అవ్వాల్సింది కనెక్ట్ అవుతాయి అన్నమాట. దాన్నే హార్మోనిక్ అంటారు. అంటే మన ఫిజికల్ గా మనకి తెలియదు ఇది నిజమా కాదా అని, కానీ మన లోపల ఉన్న సోల్ కి, స్పిరిట్ కి, వాటికి కనెక్ట్ అవుతుంది. వాటికి తెలుసు కదా ఇది నిజం అని. సో అక్కడ ఆ లోపల నుంచి మనకి తెలిసేది ఇది నిజం అని. ఎలా నిజం అంటే మనకి కనెక్షన్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. You are only going to able to relate to this teaching if it is relative to what you are. The resonant frequency of teaching will be harmonic to you, and you will say, that explains me exactly. That is what I am doing. సో మనకి ఎలాగా అర్థమవుతుంది ఇది? మనకి ఈ బుక్, ఈ సోల్ బుక్ మనకి అర్థం అవ్వాలి అంటే
మనము ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటేనే మనకి అర్థమవుతుంది. అంటే ఆ టైప్ ఆఫ్ థింకింగ్‌లో, ఆ కనెక్షన్‌లో, ఆ ఆలోచన విధానంలో ఉంటేనే మనకి అర్థమవుతుందనమాట. ఇది మన ఫిజికల్‌గా మనకి నిజమని తెలియకపోయినా మనం దాంతో కనెక్ట్ అవుతాము. అంటే ఆ టీచింగ్స్ మనకి నిజం అని మనకి లోపల నుంచి అనిపిస్తాయి. మనకి ఈ బుక్కుతో మనం నిజంగా కనెక్ట్ అయితే మనకెలా అనిపిస్తుందంటే, ఇది నేను. ఎక్కడ మనము మనకి కూడా తెలీదు మనం ఇలా ఆలోచిస్తున్నాము అని. అది ఇప్పుడు ఈ బుక్‌లోంచి బయటకొస్తుందనమాట. అంటే ఈ ప్రపంచంలో జీవిస్తా, జీవిస్తా మనం ఎక్కడో లోపల ఇది కాదు, ఇలా కాదు జీవించాల్సింది అని మనము గమనించము. ఈ రష్ లైఫ్‌లో మన ఆలోచనల్ని కూడా మనం గమనించము. కానీ ఈ బుక్కు ఒక పాజ్ అన్నమాట. ఈ బుక్ మనకి ఒక స్టాప్ చేసి, ఇది మన జీవితం అని అంటే మనకి నిజంగా కావాల్సింది ఇది. మనం ఇలా ఉండాలి. ఇక్కడ రాంగ్‌గా వెళ్తున్నాము. మన లోపల అవి మనకున్న ఆలోచనలే. కానీ మనం కూడా గమనించనివి ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఇది నేను ఎగ్జాక్ట్‌గా నా లోపలున్న ఆలోచనలివి. అవి మనం కూడా ఎక్స్‌ప్రెస్ చేసే అంత గమనించుకోని ఆలోచనలు. If this does not resonate a harmonic with you, it is either because you are not listening, you are prideful, you are not humble, or you simply can't hear. I will give you room to have excuses. ఇది ఎవ్వరికైనా కనెక్ట్ అవ్వాల్సిన సబ్జెక్ట్. ఎవరికైనా ఇది హార్మోనిక్‌గా అనిపియకపోతే, ఎవరికైనా ఇది కనెక్ట్ అవ్వలేదు అంటే, దానికి అర్థం ఏంటి అంటే, మీరు వినట్లేదు ఫస్ట్. మామూలుగా అందరికీ ఇనే ఇంట్రెస్ట్ ఉండదు గదా! ఎయిదర్ వినట్లేదు, లేదంటే యూ ఆర్ ప్రైడ్‌ఫుల్, యూ ఆర్ నాట్ హంబుల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మనకి జ్ఞానం వచ్చింది అని అహంకారము, ఈ వినయం పోతుందో, అప్పుడు మనకి నిజంగా సబ్జెక్ట్ వంట పట్టదు. అందుకే ఫస్ట్ మాస్టర్స్ లాగా మాస్టర్స్ అంటే రామ్‌తో చెప్పే మాస్టర్ కాదు. ఇక్కడ మాస్టర్స్ లాగా ఉండకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మాస్టర్స్ లాగా వేరే వాళ్ళకి టీచింగ్స్ ఇస్తా ఉంటే, రామ్‌తో చెప్పే మాస్టర్ కాదు. ఇక్కడ టీచర్ లాగా వేరే వాళ్ళకి టీచింగ్స్ ఇస్తా ఉంటే ఎక్కడో ఒక దగ్గర మనకి అహంకారం వస్తది. అంటే మనకి ఎంత చూస్తున్నా గూడా అహంకారం అనేది ఏదో ఒక పాయింట్‌లో మన లోపలికి వస్తా ఉంటుందనమాట. అంటే నేను చెప్పేవాళ్ళున్నారు. నేను చెప్తుంటే వినేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పేవాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు. ఆ ఆ ప్రాసెస్‌లో ఏమైద్ది అంటే, మనము రిసీవ్ చేసుకోవటం ఆపేస్తాం. ఎప్పుడు చెప్పే ప్రాసెస్‌లోనే ఉంటాము. రిసీవ్ చేసుకునే ప్రాసెస్, కొత్తగా నాలెడ్జ్ చెప్పే ప్రాసెస్, ఒక స్టూడెంట్ లాగా, ఒక హంబుల్‌గా, ఒక వినయంగా ఉండటం అన్నది వదిలేస్తాము. వాళ్ళు చెప్పేదేంటి నాకు వాళ్ళకన్నా బాగా తెలుసు. వీళ్ళు చెప్పేదేంటి నాకు ఒక బుక్ చదివితే 4, 5 పాయింట్లు తెలిసినవి ఉంటే, మనకంతా తెలిసిందే ఉంటది ఈ బుక్‌లో. కొత్తగా ఏముంటది అనిపిస్తది. అదే స్టూడెంట్‌గా ఉంటే ఒక్క పాయింట్ కొత్తది తెలిసినా ఆ బుక్కుకి వాల్యూ ఉంటది అనిపిస్తదనమాట. అంటే ఒక్క పాయింట్ ఒక 1 అవర్ క్లాస్‌లో మనకి ఒక్క పాయింట్ కనెక్ట్ అయ్యేది, ఒక కొత్తది తెలిసినా చాలు అనిపిస్తది. అంటే ఆ హంబుల్‌నెస్, ఆ వినయం వదిలేసి ఎప్పుడైతే అహంకారంలోకి వెళ్తామో, ప్రైడ్‌లోకి వెళ్తామో అప్పుడు మనం కనెక్ట్ అవ్వము. ఎందుకంటే మన ఎప్పుడు అహంకారంతో, ప్రైడ్‌తో కనెక్ట్ అయ్యండి. వాళ్ళు చెప్తే నేను ఇనేదేంటి, లేదంటే ఈ నాలెడ్జ్ ఎంత ఇదే ఉంది. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో రామ్‌తా ఏముంది. ఇంక ప్రైడ్ వచ్చిందంటే ఇంకేదైనా ఈ నాలెడ్జ్ కంటే ఆ నాలెడ్జ్ బెటర్. ఏదైనా మనము వినే వినేది క్లోజ్ చేసేసుకుంటామనమాట. అప్పుడు వినేది క్లోజ్ చేసుకున్నప్పుడు కనెక్షన్ అనేది ఫార్మ్ అవ్వదు. కనెక్షన్ అనేది ఎప్పుడు ఫార్మ్ అవుతుంది అంటే కంప్లీట్‌గా విన్నప్పుడే, ఇన్వాల్వ్ అయ్యి విన్నప్పుడే కనెక్షన్ ఫార్మ్ అవుతుందనమాట. సో, యూ సింప్లీ కెనాట్ హియర్. వినపడకపోయినా. ఇంకివే వినపడకపోయినా, వినకపోయినా, అహంకారం వచ్చినా, వినయం లేకపోయినా ఈ బుక్‌తో కనెక్ట్ అవ్వరు. అంతకు మించి వేరే ఏమీ ఉండదు. ఇంకా అంతకు మించి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో సోల్ ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళ సబ్జెక్ట్. What we are going to study today, we have studied, as it were, over a period of time, a procession of time, if you will. And we are endeavoring today to tie and link it together in a procession.
that we can, in the final analysis, discuss the enigma of the soul and the mystery of the body and come to some answers as to what a soul is, its most singular purpose for reincarnation, అండ్ వాట్ ఈస్ టు బి గెయిన్డ్ ఫ్రమ్ లైఫ్. సో ఈరోజు ఏదైతే మనము ఈ బుక్లో చదవబోతున్నామో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనము చాలాసార్లు వింటాం అక్కడక్కడ సోల్ అని, సోల్ గురించి. ఇది కంప్లీట్గా కొత్త సబ్జెక్ట్ కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మొత్తం వింటా ఉంటాం అక్కడక్కడ. కానీ ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చేయబోతున్నారంటే వాటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో అక్కడక్కడ విన్న పాయింట్స్ అన్ని ఒక లైన్లో, ఒక చైన్ లాగా, ఒక ఒక స్టోరీ లాగా ఫస్ట్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ దాకా ఇట్లా ఒక పద్ధతిలో మొత్తం చెప్పబోతున్నారు అనమాట. సో ఇదంతా వినటం